నమస్కారం. చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తలను వివరాలు చూద్దాం. ప్రసిద్ధ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి క్షేత్రాన్ని కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకం ద్వారా 58 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శనివారం ఆలయ ప్రాంగణంలోని ఇంద్ర పుష్కరిణి ఆధునీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే పుష్కరిణి పనులకు 4 కోట్ల మంజూరు కాగా అదనంగా 58 కోట్లతో మెగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామని చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా వసతి గృహాలు, ఆధునిక వంటశాల, భోజనశాల, విశాల రహదారులు నిర్మించనున్నట్లు తెలిపారు. పనులను 2 దశల్లో త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అరసవల్లి క్షేత్రాన్ని పర్యాటక హబ్గా అభివృద్ధి చేయడమే లక్ష్యమని, భక్తుల సౌకర్యాలకు ప్రధాన ఇస్తామని మంత్రులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గుండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నందన్కర్ పొన్కర్ పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మనం ప్రస్తుతం అరసవల్లి సూర్య దేవాలయంలో ఉన్నాం. మరి ఈ యొక్క దేవాలయాన్ని ఇప్పుడుండేటటువంటి భక్తుల తాకిడికి అనుగుణంగా, ఈ ఆలయం తాలూకా ప్రసిద్ధికి అనుగుణంగా బ్రహ్మాండంగా, వైభవంగా దీన్ని డెవలప్ చేయాలని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కంకణం కట్టుకొని మరి మేమందరం కూడా కృషి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 4 కోట్ల రూపాయలతో మాస్టర్ ప్లాన్ ఒకటి అనుకొని దానికి అనుగుణంగా ఇక్కడ పుష్కరిణిని కూడా రీడెవలప్ చేయడం జరుగుతుంది. దానికి ఈరోజు శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉంది. మాతో పాటు మరి రాష్ట్ర మంత్రివర్యులు బాబాయ్ అచ్చెన్నాయుడు గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు శంకర్ గారు, కలెక్టర్ గారు, అలాగే జిల్లా యంత్రాంగంతో పాటు చాలామంది నాయకులు ఇందులో పాల్గొన్నారు. మా తాలూకా కార్యక్రమాలన్నీ కూడా మీరు చూసుకుంటే గత 2 సార్లు రథసప్తమి ఉత్సవాల్లో కూడా పెద్ద ఎత్తున దృష్టి పెట్టి రాష్ట్రం మొత్తం కూడా తెలిసే విధంగా చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని కూడా చేశాం. దానితో పాటు భక్తుల తాలూకా తాకిడి కూడా తీసుకుంటే సంవత్సరం పొడవునా సరే రాష్ట్రం నుంచి, దేశం నుంచి, విదేశాల నుంచి కూడా నేరుగా ఇక్కడికి విచ్చేసి దర్శనం చేసుకొని ఆశీస్సులు పొంది వెళ్ళడం అనేది మనం అందరం కూడా చూస్తున్నాం. మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో అరసవల్లి సూర్య దేవాలయం కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటిది. దానికి మాస్టర్ ప్లాన్ కూడా వేసుకొని ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసాద్ స్కీమ్ ద్వారా ఆ మాస్టర్ ప్లాన్కి నిధులు కూడా తీసుకొని రావాలని ఒక ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఈ లోపలే మరి అచ్చెన్నాయుడు గారి తాలూకా కృషితో 4 కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ చేసి వివిధ నిధులతో ఈ యొక్క పుష్కరిని ముందుకు నడిపిస్తున్నాం. అలాగే 2 ఫేజెస్ కింద మాస్టర్ ప్లాన్ని డివైడ్ చేసి 58 crores-తో అన్నదానంకి ఒక బ్లాక్ కానీ, గెస్ట్ హౌస్ కానీ, కేశఖండనశాల కానీ, గోశాల కానీ, పార్కింగు, అలాగే ప్రసాదం కౌంటర్, ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా తీసుకొని ముఖ్యంగా ఆలయం తాలూకా ప్రసిద్ధిని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విచ్చేసిన తర్వాత ఆ వాతావరణం ఇక్కడ కనబడే విధంగా ఆర్కిటెక్చర్తో పాటు, డిజైన్తో పాటు అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇది మా బాధ్యతగా మేము స్వీకరించాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో కాలం నుంచి మనకు అరసవల్లి దేవాలయం అనేది అభివృద్ధికి నోచుకోకుండా ఉండిపోయింది. ఈసారి ఖచ్చితంగా దీన్ని పూర్తి శాతం అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. అరసవల్లి ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకునేందుకు దూర భారాల నుంచి భక్తులు ఈరోజు తరలివచ్చారు. దూర భారాల నుంచి విచ్చేసిన భక్తులు, స్థానిక భక్తుల దర్శనార్థం ఆలయ అధికారులు క్యూలైన్లు ఏర్పాటు చేయగా ఈ క్యూలైన్ల గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ముందుగా ఇంద్ర పుష్కరిణిలో స్నానం ఆచరించి స్వామివారికి మొక్కులను చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఆలయ అనివెట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని ఆకాంక్షించారు. ఆలయ ప్రాంగణంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు ఉచితంగా ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో జరిగే అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈరోజు కూడా జరిగింది. ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడగా భక్తులకు అన్ని ఏర్పాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ భక్తులకు స్వామివారి దర్శనం సులభతరంగా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈరోజు స్వామివారికి వచ్చిన ఆదాయ వివరాలను ఒక ప్రకటనలో వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఏపీహెచ్బి కాలనీలో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన కార్గిల్ విక్టరీ పార్క్ను శనివారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. కార్గిల్ యుద్ధ వీరుడు చింతాడ మోహన్ రావు స్మారకార్థం ఈ పార్కును ఏర్పాటు చేయడం గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలోని ఆధునిక వసతులతో వినోద సౌకర్యాలు కల్పించామని తెలిపారు. పార్క్లో ఓపెన్ ఎయిర్ థియేటర్, క్రీడా ప్రాంగణాలు, సోలార్ దీపాలు, స్ప్రింక్లర్ వ్యవస్థ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. యుద్ధంలో పాల్గొన్న జిల్లాకు చెందిన సైనికుల చరిత్రను ప్రతిబింబించే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్గిల్ పార్క్ విచ్చేసిన తర్వాత చాలా బాధ కలిగింది. పేరుకి కార్గిల్ పార్క్ అయినా సరే కార్గిల్ కి సంబంధించి గాని, మన సైనికులకి సంబంధించి గాని, ముఖ్యంగా కార్గిల్ లో పోరాటం చేసినటువంటి ఆ సైనికులకు సంబంధించి ఏది కూడా లేకపోవడం,
పోనీ కనీసం పార్క్ అన్నాం కాబట్టి పార్క్ విషయంలోనైనా సరే ఎక్కడైనా ఏదైనా ఫెసిలిటీస్ ఉన్నాయంటే అవి కూడా అంతంత మాత్రంగా ఉండడం వల్ల చాలా బాధ కలిగి ఆ రోజు సెప్టెంబర్ 19th నాడు ఇక్కడ విచ్చేసిన తర్వాత కలెక్టర్ గారికి ఒక నిర్ణయంతో తీసుకున్నాం. మనం ప్రతి పార్క్కి వెళ్ళి అన్ని కూడా డెవలప్ చేద్దాం అని చెప్పుకుంటూ వెళ్తున్నాం. కానీ ఒక్క పార్క్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసి ఆ పార్క్ లో ఎన్ని విధాలుగా మనం డెవలప్ చేయగలమో అన్ని ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేసి ఒకటి మీద కాన్సన్ట్రేట్ చేద్దామని ఆ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం 6 నెలలు ఇదే పార్క్ మీద ఫుల్ ఫోకస్ పెట్టిన తర్వాత ఈ రోజు బ్రహ్మాండమైన రీతిలో ఎన్ని ఫెసిలిటీస్ మనకి ఇందులో ఏర్పాటు చేయాలో అన్నింటినీ కూడా చాలా చక్కగా ప్రతి చిన్న డీటెయిల్ ని కూడా ఆలోచించుకొని అటు పిల్లలకి, వృద్ధులకి, మహిళలకి, ఎవరు పార్క్ సంబంధించి వచ్చినా, అలాగే కార్గిల్ పార్క్ కదా ఉంది కదా, కార్గిల్ పేరు ఉంది కదా, దానికి సంబంధించి ఎవరైనా ఏమైనా తెలుసుకోవాలని వచ్చినా సరే కార్గిల్ గురించి విషయాలు, మన జిల్లా నుంచి కార్గిల్ లో ఎవరైతే ఫైట్ చేసినటువంటి వీరులు ఉన్నారో, సైనికులు ఉన్నారో వాళ్ళ తాలూకా విషయాలు, అలాగే వీరమరణం పొందినటువంటి ఆ సైనికుడి తాలూకా ఆ పేరు, ఆ బోర్డు అన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా కార్గిల్ అనేటటువంటిది మన దేశంకే ఒక గర్వకారణం, మన వీరత్వం, మన పౌరుషం, మన గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టినటువంటి ఒక వార్ మన కార్గిల్ వార్. అటువంటి కార్గిల్ వార్ లో పోరాటం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఈ వేదిక ద్వారా మరొకసారి నా సెల్యూట్ తెలియజేసుకుంటున్నాను. చాలా మంది ఇక్కడ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవడం, వాళ్ళని గుర్తించుకోవడం మనందరి బాధ్యత. దాని ప్రకారమే ఆ రోజు కార్గిల్ పార్క్ అని ఇది ఎస్టాబ్లిష్ కూడా చేయడం జరిగింది. మన జిల్లా అనంటే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది కష్టపడేటటువంటి తత్వం, అలాగే పచ్చని పొలాలు. దానికి మించి ఇంకేదైనా ఉందనంటే ప్రతి ఊరికి 1 నుంచి 10 నుంచి 20 మంది వరకు దేశం కోసం బార్డర్ కి వెళ్లి పోరాటం చేసినటువంటి సైనికులున్న ఏకైక జిల్లా మన శ్రీకాకుళం జిల్లాని గర్వంగా తెలియజేసుకుంటున్నాను. అటువంటి వీర సైనికుల కోసం ఎన్నో సందర్భాల్లో నేను కూడా ప్రస్తావించి ఈ జిల్లాలో వాళ్ళు కూడా గర్వపడేలా చాలా కార్యక్రమాలు చేస్తామని వాళ్ళందరికీ కూడా తెలియజేశాం. అందులోనే భాగంగా ఈ రోజు కార్గిల్ పార్క్ ను కూడా ఎస్టాబ్లిష్ చేశాం. జవాన్ మెమోరియల్ పార్క్ అని వేరేది కూడా ఇంకోటి ఎస్టాబ్లిష్ చేయడానికి దానికి కూడా రూపకల్పన చేస్తున్నాం. ఈ రోజు మేము చేశామని చెప్పుకోవడం కాదు, ఇది అంతా కూడా చేశామనంటే శ్రీకాకుళంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి ఒక కాన్ఫిడెన్స్ రావాలి. ప్రభుత్వం ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు చిత్తశుద్ధితో చేస్తే శ్రీకాకుళంలోనైనా అద్భుతాలు సృష్టించవచ్చు అనేటటువంటి నమ్మకం మీ అందరికీ కూడా కలిగించాలని దీని మీద చాలా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టి చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ అభినందన్ కర్పణకర్ మాట్లాడుతూ పార్క్ యూజర్ ఫ్రెండ్లీగా రూపొందించామని తెలిపారు. ఎమ్మెల్యే గుండు శంకర్ మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చినాడు, ఎమ్మెల్యే గుండు శంకర్, డివిజన్ ఇన్ఛార్జ్ విభూదు సూరిబాబు, కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడెట్కర్ ఒక ప్రకటనలో ఆదివారం వెల్లడి. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి meekosam.ap.gov.in వెబ్సైట్లో వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారుల అర్జీల నమోదైన అర్జీల గురించి, వాటి స్థితి, దానికి సంబంధించిన సమాచారం గురించి తెలుసుకోవాలంటే 1100 నేరుగా కాల్ చేయవచ్చని వివరించారు. అర్జీదారులు గమనించి నేడు నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శ్రీకాకుళం నగరంలోని రామలక్ష్మణ కూడలి నుంచి పెద్దపాడు జంక్షన్ వరకు ఆధునీకరించిన నూతన రహదారిని శనివారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. సుమారు 3.68 కోట్ల సుడా నిధులతో సెంట్రల్ లైటింగ్, డివైడర్ ప్లాంటేషన్, బ్యూటిఫికేషన్ పనులు చేపట్టిన ఈ రహదారి నగరానికి ఆకర్షణగా మారిందని మంత్రి తెలిపారు. స్వయంగా స్విచ్ ఆన్ చేసి సెంట్రల్ లైటింగ్ను ప్రారంభించారు. ఇరుకు రహదారులకు స్వస్తి పలికి ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, ఇదే తరహాలో నగరంలోని ఇతర రహదారులను కూడా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే శ్రీకాకుళం నగరంలోని డేగనెట్ కూడలి ఉమెన్స్ కాలేజ్ సమీపంలో మహిళల కోసం ఏర్పాటు చేసిన ఫీడింగ్ రూమ్, పింక్ టాయిలెట్లను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గుండు శంకర్, కలెక్టర్ సౌడేంద్ర కర్పణకర్, ఆర్డీఓ సాయి ప్రత్యూష, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. జిల్లాలో బలవంతపు భూసేకరణ నిలిపివేయాలని, ఐటీడీఏ ఏర్పాటు చేయాలని, జీడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి జీడి బోర్డు ఏర్పాటు చేయాలని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి తులసిదాస్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా సిపిఎం కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సముద్ర తీర ప్రాంతాలను కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నాలను వ్యతిరేకిస్తామని హెచ్చరించారు. భావనపాడు ఫిషింగ్ హార్బర్, బుడగట్లపాలెం జెట్టి పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీడి రైతులకు మద్దతు ధరగా
80 కేజీల బస్తాకు 16,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ లేని పక్షంలో ఉద్యమాల తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి డి గోవిందరావు మాట్లాడుతూ గిరిజనుల కోసం ఐటీడీఏ లేకపోవడం అన్యాయమని, పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో కె మోహన్ రావు, బి కృష్ణమూర్తి, పి తేజేశ్వరరావు, ఎన్ సన్ముఖరావు, సిల్ల ప్రసాద్, కె నాగమణి, సిహెచ్ అమ్మనాయుడు, పోలక ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటిని వాడడం వలన పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశుపక్షాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు, వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరూ చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్ముతున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరో అంటే వాడుతున్నారు వారి గురించి అంటున్న వ్యాఖ్యలివి. ఇప్పటికే చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండడం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడకూడదనుకున్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటికి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలని, కానీ ఒక్కొక్కరి నుంచే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకుని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లో, సముద్రంలో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగమనవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతినబూనుదాం. ఎక్కడో తయారైతే ఇక్కడికి వస్తున్నాయి. మనం వాడడం మానేస్తే తయారీ దానంతటా అది ఆగిపోతుంది. మనకు కావాల్సిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుగా మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై, వాటి ఉత్పత్తి కేంద్రాలపై కూడా నిషేధం చేయడం శుభపరిణామమైనప్పటికీ ఇంకా విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లు కనబడడం బాధాకరం. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం నెల్లిపర్తి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సన్ రైజ్ హాస్పిటల్ అధినేత లైన్ డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో సుమారు 250 మందికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. బీపీ, షుగర్, కేళ్లవాతం, థైరాయిడ్, గుండె సంబంధిత వ్యాధులపై పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఈసీజీ పరీక్షలు కూడా చేశారు. ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ దుర్గాప్రసాద్ సేవలు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యం మన అసలైన సంపద అని ఆయన తెలిపారు. మంచి ఆహారపు అలవాట్లు, మానసిక దృఢత్వం, చెడు అలవాట్లకు దూరంగా ఉండడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. సీజనల్ జ్వరాలు, వడదెబ్బ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. శిబిరం సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో మరిన్ని ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రమణమూర్తి, ఆశా వర్కర్లు, గ్రామీణ వైద్యులు రాజు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ జల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జలం సమస్త జీవకోటికి ప్రాణాధారం కావడంతో దాని సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శాసపు జోగిరెడ్డి మాట్లాడుతూ నీటి సంరక్షణపై అవగాహన అత్యవసరమన్నారు. రిటైర్డ్ భూగర్భ జల సహాయ సంచాలకులు దొప్పల లక్ష్మణరావు భూగర్భ జలాల పరిరక్షణపై దృష్టి సారించాలని సూచించారు. పొందూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ క్యూ సూర్యారావు నీటిని పొదుపుగా వినియోగించాల్సిన అవసరాన్ని వివరించారు. నెఫ్రాలజిస్ట్ డాక్టర్ గంధాలం గౌతమి త్రాగునీటి ప్రాముఖ్యతను తెలియజేసి నీటి నిల్వ చర్యలను పెంచాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల జీవన్ మిషన్, జలశక్తి అభియాన్ వంటి పథకాలను శాసపు జోగినాయుడు ప్రస్తావించారు. ఈ సందర్భంగా జిల్లా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన చిట్టి సూర్యనారాయణను సత్కరించారు. కార్యక్రమంలో గేదెల ఇంద్రప్రసాద్, గోలి ఉమామహేశ్వరరావు, గేదెల లక్ష్మి, గుడ్ల జగ్గారావు, బొడ్డేపల్లి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా దళిత ఆదివాసీ ఉద్యోగ ఉపాధ్యాయ ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యాన ఆదివారం స్థానిక అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో ఉద్యోగుల సమన్వయాల పరిష్కారం కోసం సమావేశాన్ని ప్రతినిధులు నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్య వక్తలు దళిత ఆదివాసీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ప్రజా సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించి అవసరమైన సూచనలు తెలియజేశారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానాల్లో సాధించుట, జిల్లాలో మిలియాపుట్టి మండలంలో ఐటీడీఏ ఏర్పాటు, ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు విడుదల, ఎస్సీ కార్పొరేషన్ పథకాలు నిధుల గూర్చి అదేవిధంగా పలు అంశాలపై చర్చించి వాటిని ప్రభుత్వం పరిష్కరించాలని, ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. దళిత ఆదివాసీ జేఏసీ ప్రతినిధులు పోతల దుర్గారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రతినిధులు గంజి అజ్రా, దండాసి రాంబాబు, సీర రమేష్, భరత్ భూషణ్ రాజు, అంపోలు ప్రతాప్, బెవరా రాము, చల్లా రామారావు తదితరులు పాల్గొన్నారు. ముల్లంగితో పలు ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏమిటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కాలేయ ఆరోగ్యానికి ముల్లంగి తింటే మంచిదా కాదా అని చాలామంది సందేహిస్తుంటారు. కొంతమంది అసలు ఈ ముల్లంగిని తినడానికి ఇష్టపడరు. మరి ముల్లంగిని మిస్ కాకుండా తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాలేయ ఆరోగ్యానికి ముల్లంగి ఎంతో సహాయపడుతుంది. ముల్లంగిలో ఉండే గ్లూకోసినోలేట్స్ వంటి సమ్మేళనాలు కాలేయ ప్రక్రియలో సహాయపడతాయి. ముల్లంగిలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. అలాగే విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. ముల్లంగి సూప్ లేదా జ్యూస్ని తాగితే కాలేయ కణాలను రక్షించడంలో సహాయపడుతుంది. కాలేయ కణాల పునరుత్పత్తిని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముల్లంగిలో క్యాలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. కాలేయ ఆరోగ్యానికి బరువు చాలా కీలకం. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి ముల్లంగి ఎంతగానో సహాయపడుతుంది. ముల్లంగిని ఆహారంలో భాగంగా చేసుకుంటే కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్త ప్రవాహంలో టాక్సిన్స్ వడపోత ప్రక్రియలో ముల్లంగి సహాయపడుతుంది. అలాగే ముల్లంగిలో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు అందిస్తుంది. ఇవి కాలేయ ఆరోగ్యానికి పరోక్షంగా తోడ్పాటునిస్తుందని న్యూట్రిషన్లు చెబుతున్నారు. ఈ వార్తల్లో మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అంతరాత్మ హెచ్చరించినప్పుడు వినకుంటే, శిక్ష పడినప్పుడు పరమాత్మ మౌనం వహిస్తుంది. చట్టబద్ధం కాని సంతోషానికి ప్రతిఫలం చట్టబద్ధమైన బాధ. హద్దులేని అనుభూతికి అగుపించని సత్యమే ఆధారం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్, మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. STV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ని వీక్షించవచ్చు.